నా పేరు చంద్రమౌళి. నేను 2002 సంవత్సరం నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు 2005 సంవత్సరం కవిత అనే ఆమెతో వివాహం జరిగినది. ఇప్పుడు నేను వీటికి రావడం కారణం ఏమిటంటే, నిన్న ఒక మహానటి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దానికి రిప్లై ఇచ్చేదానికి వచ్చిన. ముఖ్యంగా 2000 మాకు గొడవలు, నాకు కవితకి డిస్ప్యూట్స్ వచ్చి 2017 నుంచి మేము సపరేట్గా ఉన్నాము. కోర్టులో కేసులు జరుగుతున్నాయి. ఒకరొకరు మోర్ దెన్ 15 కేసులు పెట్టుకున్నాం. కోర్టులో కేసులు జరుగుతూ ఉన్నాయి 2017 నుంచి. ఈమె కోర్టులో డీవీసీ నాకు షెల్టర్ ప్రొవైడ్ చేయదని చెప్పేసి 2021లో కోర్టు ఆర్డర్ ప్రకారం షెల్టర్ ప్రొవైడ్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ గౌరవిస్తూ నేను ఆమెకి షెల్టర్ ప్రొవైడ్ చేయటం జరిగింది. దాని తర్వాత నేను అదే ఇంట్లో, నేను ఒక పోర్షన్లో ఉండే దాంట్లో నేను లేని సమయంలో ఆమె ఇల్లు పగలగొట్టి నన్ను రానీక నా ఇంట్లో ఆమె వచ్చి దూరింది. నన్ను రానీకుండా నా ఇంట్లో నుంచి నన్ను తరివేసింది. దాని తర్వాత నేను కింద ఒక పోర్షన్లో ఉంటే నా మీద ప్రతిరోజు పిల్లకాయలు రౌడీలు తీసుకొని వచ్చి నా మీద గొడవలు చేస్తా ఉన్నది. అది వీడియో చూడండి. ఎందుకంటే ఆ మహానటిలాగా ప్రెస్లో అంతా నటిస్తూ బయట చేసే చిల్లర పనులు ఎన్ని ఉండేదని మీకు ఈ ప్రత్యేకత అందరికి తెలియాలని ఇవన్నీ వీడియోస్ కూడా చూపిస్తున్నా. నా ఇంటి బీగాలు పగలగొట్టి పిల్లకాయలు పెట్టుకొని పగలగొట్టి ఇంత దౌర్జన్యం చేస్తా ఉంది. దాని తర్వాత ఆ ఇంట్లో ఒక పోర్షన్లో వచ్చి చేరినాక ఆ ఇంట్లో రెంట్కు ఉండే వాళ్ళని ఒక్కొక్కరిని ఏ విధంగా వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళ ఇంట్లో నైట్ టైంలో గొడవలు చేసి గడపాలతో పగలగొట్టి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా కవిత పైన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ కేసులు కూడా కోర్టులో జరుగుతూ ఉన్నాయి. 2023లో నేను ఆఫీసులో ఉండగా తులసిరామ్ అంటే వీళ్ళ అన్న కొడుకు జ్యోతిష్, వాడికి ఎప్పుడు డ్రగ్స్ అలవాటు, గంజాయి తాగుతూ ఉంటారు. అది కూడా కవితనే ఆమె రైట్ హ్యాండ్ లాగా వాడిని గంజాయి తాగిపించుకొని వెనకెట్టి పెట్టుకొని గొడవలకి అంతా వాడిని ప్రేరేపిస్తూ ఉంటుంది. నేను ఆఫీసులో ఉండగా వాళ్ళ అన్న కొడుకు పిల్లకాయలను తీసుకొని వచ్చి నన్ను గొడవలు చేసి నన్ను కొట్టి నా ఉండే ఆస్తి అంతా ఆమెకి రాయిచ్చేసి, 2 కోట్ల ఆస్తి రాయిచ్చేసి ఇంతవరకు 3 ఏళ్ళు అవుతా ఉంది. ఈమంటుంది 3 ఏళ్ళు అవుతాను, నాకు 3 ఏళ్ళు అవుతాను రాయించుకొనేసి ఇంతవరకు నా మీద ఉన్న కేసులు విత్డ్రా చేయలేదు. నేను ఆమె మీద పెట్టిన కేసులు అన్నీ విత్డ్రా చేయించుకొనేసి ఇప్పుడు నన్ను చీట్ చేసి నా ఇల్లు రాయించుకొనేసి నన్ను ఇప్పుడు ఇబ్బంది పెడతానండి. అంతేకాకుండా మా బలిసంగం పెద్ద మనుషులు అందరూ నేనేం పోయింది లేదు. వీళ్ళన్న తులసిరాము, ఈమె కాజూరు బాలాజీ, ప్రెసిడెంట్ ఓఎం రామదాస్ వాళ్ళ కాళ్ళు పట్టుకొని అందరూ తొరుక్కొని వచ్చుకొని ఆమెకు అనుగుణంగా అన్ని పనులు చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళని కూడా ఎంత కేర్లెస్గా మాట్లాడుతుందో అంత కేర్లెస్గా మాట్లాడుతుంది. ఇది ఓన్లీ పర్సనల్ ఇష్యూ కాదు, ఇది రాజకీయంగానే ఉపయోగించుకుంటారు. ఇది అంతా దౌర్జన్యంగా ఆమె ఎంత దగ్గర దౌర్జన్యంగా 10 రూపాయల వడ్డీలు, 20 రూపాయల వడ్డీలు వసూలు చేస్తా ఈ పార్టీని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్పింది వింటారు. ఎమ్మెల్యే కాదు, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ కానీ